ఏమ్మా ఆ తావుచికి మనం ఎంత ఇచ్చాం డబ్బులు? 200. 200. అత్తయ్య తీసుకోండి. చూడు చూడు ఇలా చూడు. తీసుకోండి అన్నయ్య. సూపర్. ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వురా. అన్నయ్య బయలుదేరుతాను. ఏంటమ్మా అప్పుడే బయలుదేరావు? తర్వాత వెళ్ళొచ్చుగా. ఎక్కడన్నయ్య, పనులన్నీ చాలా ఉన్నాయి. 2 రోజుల్లో అయిపోతాయి. అయిపోగానే తిరిగి వచ్చేస్తాను. ఏంటమ్మా ఉండరాదు? ఏంటి నీకు అంత తొందర? నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుకు. ఉండు, పదండి వెళదాం. ఏం బావా ఎప్పుడొచ్చావు? ఏమిటి కమిటీకి వెళ్ళలా? కోడికూర వండిస్తా తినేలా ఉండు. అవును, తిండి లేక మేము ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాం. ఏమిటంటే మాటలు? అల్లుడికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. అప్పుడు పెడతానన్న బంగారం పెట్టలేకపోయాం. కొంచెం ఓపిక పట్టండి అల్లుడు, పంట రాగానే చేస్తానుగా. అవును, గొప్పగా వేస్తారులే. అరే వాళ్ళు ఇచ్చేస్తానంటున్నారు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? పదండి వెళదాం. ఏంటయ్యా ఎందుకిలా కోపడతారు? తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదు కదా. ఏదైనా కొట్లో నగలు పెట్టి డబ్బులు తీసుకుందామంటే వచ్చేయన్ని ఖర్చులకే సరిపోతున్నాయి. ఒడ్లు రానివయ్యా, నా కొడుకు ఎంతో కొంత బాగా ఇస్తాళ్లే, బాధపడకండి. ఇదిగో అమ్మా, అదే కదా అన్నయ్య కూడా చెప్పాడు. మళ్ళీ నువ్వు కూడా అదే చెప్పాలమ్మా. వదిలే. సరే, మా ఊళ్ళో తమ్ముడికి ఒక మంచి సంబంధం చూశాను, వచ్చి చూసుకోండి. ఒకసారి అందరూ వచ్చి చూడండి, నచ్చితే సంబంధం ఖాయం చేసుకుందాం. ఏమంటావురా? ఏంటక్క ఊరుకుండక్క, నువ్వు వేరే ఏదో ఒకటి అంటుంటావు. ఇదిగోమ్మా, పనికెళ్ళి జీతం వచ్చాక ఇల్లు కట్టాక పెళ్లి గురించి అనుకుందాం. ఇప్పుడేంటి అంత తొందర? ఆ లోపు ఆ అమ్మాయి ముసలిదైపోతుందేమో. వెళ్ళొస్తానని చెప్పేసిరండి. వెళ్ళొస్తానన్నయ్య. వదిన వస్తాను. వెళ్ళమ్మా. అమ్మ వస్తాను. సరేమ్మా, చిన్నయ్య వస్తాను. జాగ్రత్త అమ్మా. చెల్లెమ్మా బావగారు చాలా వేడిగా ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, నోరు మూసుకొని ఉండనే ఉండడు. అత్తయ్య, ఏంటి ఇలా వచ్చావు? అమ్మోరు గుడికెళ్ళి గుండు కొట్టాలన్నావు, ఇప్పుడు ఇలా వచ్చావేమిటి? మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఇదిగో స్వర్ణ, ఆ పలహారాన్ని కాస్త ఇవ్వు. ఇదిగోమ్మా. మహాలక్ష్మి అక్క చేతులతో డబ్బులు తీసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా కోడలు లక్ష్మి అని బతికి కదా పెళ్లి చేసి పెట్టాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళరా. బాగా చదువుకోవాలి. పిన్ని ఈ చొక్కా వెయ్యి. వెళ్ళు, వెళ్ళి వేసుకో. వచ్చాడు. పిన్ని చొక్కాయి వెయ్యి పిన్ని. ఇదిగోమ్మా, కొడుకలా అరుస్తుంటే ఏం పట్టించుకోవేంటి? బడికి టైం అయింది కదా, కాస్త ఆ సొక్కా వేసి ఆ పౌడర్ రుద్దు. జాగ్రత్తగా వెళ్ళరా అయ్యా. నువ్వు వెళ్ళిరా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు? ఇదిగో పిల్ల, నేను చెప్తుంటే నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తున్నావు? బాగా పట్టుదల ఉందనుకుంటా దీనికి. అవును,
నీ కొడుకుని పెళ్లి చేసుకొని ఆ పిల్లలకి సాకరీలు చేయడానికి వచ్చారా ఏంటి? ఏంటే నోరు ఎక్కువ అవుతుంది? నాకేమీ నోరు ఎక్కువ అవ్వలేదు. మీ నోరు మీరు చూసుకోండి. ఏంటి ఆ మాటలు? నీ నాలికి తెగ్గొస్తానాగు. మీ పెద్ద కోడలే కదా, నీకు బాగా ఇష్టం ఉంటుంది. తను ఎంతో బాగా ముద్దుగా చూసుకుంటావుగా. ఎప్పుడు చూసినా నన్నే అంటూ ఉంటారు. ఒంట్లో బాగోలేదు, పిల్లల్ని తయారు చేయమంటే ఎంత దూకుతుందేంటి? వాళ్ళ పిల్లల్ని వాళ్లే చూసుకుంటే బాగుంటుంది. మేమేమన్నా వాళ్ళకి పని మనుషులమా? ఎక్కడో ఉన్న ఒక మూదేవిని తీసుకొచ్చి మనకి కట్టబెట్టారు. అవును, తను శ్రీదేవి, నేను మూదేవినే. ఏంటమ్మా, ఏంటి కేకలేస్తున్నావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ రాకాసిని? ఎగిరి గంతులేస్తుంది. కుటుంబాన్ని వేరు చేసేలా ఉంది. నీకేమైనా వయసైన రోజుల బుద్ధి గిద్ది చెడిపోయిందా? కుటుంబం అంటే అటు ఇటుగానే ఉంటుంది కదా. ఇంట్లో పెద్దదానివే, నువ్వే అన్నిటిని సర్దుకుని పోవాలి. పాపా అన్నీ సరవుతాలే. ఇంకా ఎన్ని రోజులు నేను దీంతో పడాలో తెలియటం లేదే. నీకు ఈ వయసులో గొడవాడటానికి మనిషి కావాలనుకుంటా. రే లోపలికి వెళ్ళండి రా మీరు. సరే నానా. అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఏంటి ఆ విశేషాలు? లెటర్ వచ్చిందన్నా. లెటరా? ఎవరు రాస్తారయ్యా? ఇదిగోండి. సరే వస్తానన్నా. ఉత్తరం రాశారా అయ్యా? అవును. ప్రియమైన అన్నయ్యకి శేఖర్ రాసేది. కాలేజీలో నేను పార్వతి అనే ఒక అమ్మాయి ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాము. ఈ విషయం వాళ్ళ ఇంటికి తెలిసి ఇప్పుడు సమస్య చేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. నేను తనని వదులుకోలేను. మేము పెళ్లి చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇట్లు తమ్ముడు శేఖర్. ఏమయ్యా, ఏవి రాశాడు? ఈసారి తిరణాలకి రాడా? ఏమైందయ్యా? అదే నీ చిన్న కొడుకు. వాడు చదివొచ్చి మన కుటుంబాన్నే నిలబెడతాడని చెప్పావు కదా, అదే అందరిని విసిరిపారేసిపోయాడు. ఏంటి నన్ను అనేది? ఏం రాశాడు? ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఏంటి పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడా? నా నెత్తి మీద బరువు దించుతాడు అనుకుంటే మళ్ళీ బరువు పెట్టాడా? మనం అప్పులు చేసి చదివిస్తే పెంచిందంతా వృధా అయిందా? అన్నా, అందరికంటే చిన్నవాడు, వాడు బాగా చదువుకోవాలి, ఇంటికి పేరు తేవాలని అందరి కాడికి అప్పులు చేసి చదివించావు కదా. ఇప్పుడు ఏం చేశాడో చూసావా? ఇక వాడిని ఇంటికి రానివ్వకూడదన్నా. ఆ తర్వాత నీ ఇష్టం, వాడు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఎక్కడైనా ఉండని. ఓయ్ రాముడు, మేకలు ఎక్కడికి తోకెళ్తున్నా? ఏం చేయమంటావో, వర్షం లేదో నీళ్ళు లేవో, 4-5 మేకలు చచ్చిపోనాయి. ఇంకా ఇక్కడే ఉండాలా ఏంది? బతుకు తెరువు కోసం కోనసీమ వైపు వెళ్ళిపోతున్నా. రే మనీ, మేకలు అటు వెళ్ళిపోతున్నా. ఇటు దోలో బాయ్ బాయ్. ఏమయ్యా, ఈ సంవత్సరం కూడా మనల్ని ఆకాశం మోసం చేసిందే. వర్షం వస్తుందా రాదా అనే విషయం కూడా తెలియడం లేదే. ఇలాగే ఉంటే ఏం చేస్తాం మనం? గావిచ్చే దేవుడికి చేతబడి చేసి చూద్దామా? చూద్దాం.
కూర్చొని చూసాం. కళ్ళే బైర్లు గమ్ముతున్నాయి, ఒక్క చినుకు పడతలేదు. ఇలాగే మనం ఉంటే పిల్లలు చాలా బాధపడతారా. ఊర్లో సగం మంది వేరే ఊరు చూసుకుంటూ పోయారు. నా బామ్మరిది ఒకడు తిరుపతిలో ఉంటున్నాడు. బణిని కంపెనీలో పనేదో ఉంది, రా బావా అని చెప్తున్నాడు. ఒక్క సంవత్సరం కష్టపడ్డామంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. దానికి నువ్వెందుకన్నా వెళ్ళటం? నా పెళ్ళం పిల్లల్ని తీసుకొని నేను వెళ్తాలే. నువ్వు ఇక్కడ ఉండి అమ్మని చూసుకో. అది కాదురా, నువ్వుండి కుటుంబాన్ని చూసుకో, నేను వెళ్ళొస్తా. ఇదిగో, ఈ ఊరు వదిలేవంటే నీకసలు ఏ దారి తెలీదు కదా. అలాంటప్పుడు ఎక్కడికెళ్ళి ఏం చేస్తావు? వర్షపు చుక్కే రాని ఈ ఊరుని నమ్మి ఏం పొలం దున్నమంటావు? ఏదో మన పొట్ట తిప్పాలకి వెళ్ళాలి కదమ్మా. ముందు ఒక 6 నెలలు కష్టపడ్డామంటే ఇక్కడ వర్షం వచ్చేస్తుంది. అప్పుడు పొలం దున్నటం మొదలు పెట్టచ్చు. నేను చెప్పేది సరే కదరా బాలు? సరే అన్నా, నువ్వు ఏదైనా కరెక్ట్గానే చెప్తావు. నువ్వు వెళ్ళిరా, మన కులదైవం నీ పక్కనే ఉండి నేను కాపాడుతాడు. ఇలా రాయరా. అలా కాదు, ఇలా. అర్థమైందా? అలా కాదు, ఇలా ఇలా. రాయ్, రాయ్. నువ్వు పెట్టించుకో. వెళ్ళొస్తానమ్మా. బాధపడకుండా వెళ్ళరా బాబు. మన పోతురాజు నీతోనే వస్తాడయ్యా. అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. సరే అన్నా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే. అక్క, మనీ ఆర్డర్ వచ్చింది. ఇదిగో అక్క, ఇందులో ఒక సంతకం పెట్టండి. వెళ్ళొస్తానక్క. ఎంత డబ్బు పంపాడే? వ్యవసాయం సమయం అయింది, ఒడ్లు కూడా కొనాలి కదా. కొందరికేమో అప్పులు డబ్బులు కూడా తిరిగివ్వాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. డబ్బులు లేవుగా అని కాస్త ఎవరైనా ఊరుకున్నారా? ఎవరో ఒకళ్ళొచ్చి పత్రిక ఇచ్చేసి పోతారు. చేసిన వాళ్ళకి తిరిగి చెయ్యాలి కదా, లేదంటే మొహానుగు ఉమ్మేసిపోతారు. నా కొడుకు కష్టపడి పంపించిన డబ్బు, మొగుడు పిల్లం డబ్బు చూస్తే చాలు 2 కాళ్ళు అసలు నేల మీద ఉండవు. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. ఏది ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఊరికే కూర్చోండి. వయసు అయినప్పుడు తిన్నామా పడుకున్నామని ఉండాలి, అన్నిట్లో తల దొరచకూడదు. ఏంటే రాను రాను నోరు ఎక్కువ అవుతుంది? నా ఇంటికొచ్చి నువ్వు నన్నే డబ్బా ఇస్తున్నావు? చీపురి కట్ట తెగుతుంది చెప్తున్నాను. నేను సరేలే అని ఊరుకుంటే ఇది మరి ఎక్కువ చేస్తుంది. ఒకేసారి నా దగ్గర వేసావంటే నిన్నిప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, ఇంటిలాలా సామాన్లు అవి తీసుకొచ్చాను, రా తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో, నువ్వు చెప్పిన వాడిని తెచ్చాను లేదో చూసుకో. పువ్వులు అడిగావు కదా, అవి కూడా తెచ్చా. అవును, ఇక్కడుండే పరిస్థితికి ఈ పువ్వులే ఒక్కటే తక్కువ. ఏంటి మనసు కొట్టుకుంటున్నావు? కొట్టవయ్యా, కొట్టు చంపేయి. నేను నా పిల్లలు కట్టకట్టుకు చస్తావు. చచ్చిపోండే, ఓ పని అయిపోతుంది.
ఆ నిర్ణయానికి వచ్చాక ఎవరో ఆపలేము. పోండి, వెళ్ళి చచ్చిపోండి. మీ అన్నయ్య డబ్బుల్లో మనం అన్నం తింటున్నామట, ఆయన కష్టార్జితం మనం తింటున్నామట. మీ అన్నయ్య కనుక లేకపోయింటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదట. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా మీ అమ్మ? అన్ని దారి పోసి వెళ్ళారట. ఎంతో ఆశగా పువ్వులు అడిగామని చెప్పి తెస్తే వాటిని విసిరి కొడతావా? అంత బలిసిపోయిందా? ఆ రోజు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళింటి పిల్లలకి విభూతి పెట్టి పంపించింది. ఆ రోజు నా కొడుకు జ్వరం వచ్చి పడుకో ఉంటే నెల రోజులుగా అలాగే పడుకున్నాడు. ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజు మీ అమ్మ విభూతి పెట్టుంటుందా? ఇలాగే వాళ్ళలో ఒకలాగా మనలో ఒకలాగా ఇలాగే వేరు చేస్తూ చూస్తూ ఉంటుంది మీ అమ్మ. అది మీకు అర్థం కానంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేమి చేయనక్కర్లేదు. నువ్వు మీ అమ్మతోనే ఉండి చావు. నేను మా పిల్లలు నీకు దూరంగా ఉండిపోతావులే. చేసిన పనులన్నిటికీ మీ అమ్మ బాగా మర్యాద ఇచ్చిందిగా. నువ్వంతా ఒక మనిషివి. నువ్వు పోయి నాకు న్యాయం చెప్పడానికి వచ్చావు. నేను సంతోషంగా ఉంటా. ఉండు ఉండు. నేను నా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నెమ్మదిగా ఉండు. నోర్మయ్, కొట్టానంటే పళ్ళు ఉడతాయి. సామానంట సామాన్లు. దీనికే ఎంత కష్టపడ్డాను. ఏంటయ్యా పువ్వులు కింద పడేశావు? మన రంగనాథుని కలుస్తాకెళ్ళావుగా, బాగున్నాడా? ఎలా ఉన్నాడు? అతను ఎలా ఉంటే నాకేంటి? నేను చస్తూ బతుకుతున్నాను తెలుసా? నీ శాపనార్థాలు తగిలి తగిలి ఈ స్థితికి వచ్చాం. ఏంటయ్యా నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు మాట్లాడకో. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో, నువ్వు దాని మాట వినొద్దు. మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎవరు? అదా నువ్వా? ఏం మాట్లాడకు. నీకు మొదటి కొడుకు మీదే ప్రేమ ఎక్కువ. ఏంటయ్యా? ఈ కుటుంబం కోసం రేయి పగలు కష్టపడేది నేను, కానీ నీకు వాడంటే ప్రాణం. నువ్వు ఏనాడైనా మా పిల్లలకి విభూతి పెట్టావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కొడుకులు వేరు, వాడి కొడుకులు వేరా? అందరూ నా మనవళ్లేగా. ఈ నంగనాథ్ కబుర్లకేం తక్కువ లేదు. ఇదిగో చూడు, చివరి రోజుల్లో మేము ఇచ్చిన కల్లో గంజో తాగి ఇక్కడ ఉంటే ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు. నిన్ను ఇక్కడే ఉండమని ఎవరు బలంతో పెట్టలా. నువ్వు వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాం. ఇదిగో అమ్మాయి, ఆ సచ్చినోడు పెళ్ళాం మట్లిని కన్నతల్నే బయటికి గెంటాడా? నువ్వు తీసుకొచ్చి గంజి నీళ్ళు పోయొచ్చు కదే.
అది దిక్కు తోచక గుళ్ళో కూర్చుందే. ఏయ్, ఏమండి మా అమ్మ పాపం అండి, గుడి దగ్గర ఉందంటే తీసుకొచ్చేస్తాను. ఏయ్, నోర్మై, లోపల పో. నిన్ను చంపి పారేస్తాను. చైను పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, గొప్పగా వచ్చారు. అమ్మట అమ్మ, బంగారం పెట్టలేరు కానీ ఇల్లు వెతుక్కుంటూ వస్తారు. చేత కొట్టేస్తా. అమ్మా వీరమ్మ, మేము ఇంతమంది బతులాడుతుంటే రానని ఇట్టాగ ముందుకేస్తే ఎట్టమ్మా? నువ్వు ఈరోజు వస్తావో రేపు వస్తావు అనుకుంటే నువ్వు వచ్చేలాగలేవు. ఆకలితో నువ్వు ఇట్టా మాడిపోతుంటే మేము చూడలేకపోతున్నామమ్మా. నీ పెద్ద కొడుకి కబురు పంపామమ్మా, రేపు వస్తా అన్నాడు. ఎలాంటి సమస్య ఉన్నా గానీ మన ఊరు పెద్దలందరం కలిసి దాన్ని మాట్లాడి సరి చేసుకుంటామమ్మా. ఇంటికి వెళ్ళమ్మా, వెళ్ళు వీరమ్మా. ఏమయ్యా, మీ తాతల కాలం నుంచి మీ కుటుంబం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అన్నంటే అంత మర్యాద ఇస్తారు, తమ్ముడంటే అనుకోగా ఉంటాడు. ఒక సమయంలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం ఆలస్యమైందని అన్నం కుండ తీసుకొని మీ అమ్మ తల మీద కొట్టాడు మీ చిన్న తాత. పెద్దోడు, ఏంట్రా తమ్ముడు ఇట్లా చేసావని ఒక్క మాట అడగలేదే. అలాంటి అన్నదమ్ములు బ్రతికిన కుటుంబమయ్యా మీది. మీరు బాగానే ఉన్నారు కదయ్యా. ఆస్తులు పంపకం చేసేంత ఏంటయ్యా మీ సమస్య? ఇలాంటి కథలన్నీ వినడానికి మేము ఇక్కడికి రాలేదు. వాళ్ళకి మాకు సరిపోలేదు. ఆస్తులు వేరు చేసి మాకు ఇచ్చేయండి, అది మాత్రమే చెప్తాను. ఇలా చూడమ్మా, నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెప్పు తల్లా. నేను చెప్పి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒకటిగా ఉంటారనుకున్నాను. ఎంతవరకు తీసుకొచ్చారు కదా, నా ఊహలు గంగపాలుగా మారాయి. ఏమ్మా, మంచిగా నేను చూసుకున్నందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? ఏమ్మా, కుటుంబాన్ని వేరు చేసావు కదమ్మా. ప్రతి ఇంట్లో అత్తాకోడలు గొడవలేగా. మనసులో ఏది పెట్టుకోకమ్మా. రండమ్మా, ఇంటికి వెళ్దాం. ఏమయ్యా, ఆస్తుల భాగాలు సరిగా వినండి. చిన్న తోట, పెద్ద తోట, పొలం అన్నీ పెద్దోడికి. చిన్న కుప్పం, కొబ్బరి తోట, మామిడి తోపు అన్నీ మధ్యోడికి. ఆ భాగంలో నుంచే చేపల గుంట, రొయ్యల గుంట చిన్నోడికి 3 భాగాలు చేసావయ్యా. ఇల్లు, వాకిలి, మిరపకాయల కల్లం అందరికీ కలిసి. ఏమయ్యా, మీకు సమస్య కదా? అవన్నీ వాళ్ళకిస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ఏంటి? ఎండనక వాననక మేమిద్దరం ఎంత గొడ్డు సేకరి చేశామో మీకు తెలీదా ఏంటి? ఏమో, నువ్వు మాట్లాడుకో. ఏది ఎలా చేయాలో మాకు తెలీదా ఏంటి? అయ్యా, ఏంటి మీరనేది? తను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఇదిగో చూడండి, ఈ కుటుంబం కోసం ఎద్దులా కష్టపడ్డాం, తిని కూర్చోలేదు. బాగా ఆలోచించి తీర్పు చెప్పండి. ఏం పెద్దోడా, నువ్వేం చెప్తావు? ఇంక నేను చెప్పాల్సిందే ఉంది. కుటుంబాన్ని మొక్కలు చేయాలని వాళ్ళు నుంచున్నారు. కానీ ఒకటన్నా, వాడు ఏ ఆస్తి అడిగినా సరే వెంటనే ఇచ్చేయండి. నాకు నా తల్లిని మాత్రం ఇవ్వండి, అది చాలు. ఏమండి, రండి. ఇలాంటి మాటలు వినడానికి వచ్చావా? పదండి. అయ్యో, ఇదిగోమ్మా. అయ్యో, నువ్వైనా చెప్పేది వినయ్యా. వెళ్ళబాకయ్యా. అయ్యా, అంతా అయిపోయింది. చూడయ్యా, వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో. అయ్యా, చిన్నోడా, వెళ్ళొద్దయ్యా. మళ్ళీ తిరిగిరా. నా మాట వినయ్యా. నేనేం పాపం చేశానని వీళ్ళని వదిలేసి అలాగే వెళ్ళిపోతున్నావయ్యా. దీనిగా నేను కష్టపడి మిమ్మల్ని పెంచాను. తిరిగిరా నా కొడుకా. అయ్యో, నేను కన్న కలలన్నీ వృధా అయిపోయాయే. మీరిద్దరు 2 దిక్కులుగా వేరువేరుగా అయ్యారే. అయ్యో, రేనా కొడుకా, రే తిరిగి రారా. అమ్మని వదిలేసి వెళ్ళకురా. నన్ను వదిలేసి వెళ్ళొద్దురా. వచ్చేయ్యా. రే తిరిగి రావయ్యా. వచ్చేయ్యా.
వదిలి వెళ్ళిపోయావా? అయ్యో నేనేం చేయాలి? అయ్యో అమ్మా అమ్మా అన్నయ్య 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 చూడన్నయ్య వాళ్ళదిలో వెళ్ళిపోయింది అన్నయ్య అమ్మ వాళ్ళు వదిలి వెళ్ళిపోయింది అన్నయ్య. బావే, ఇక అన్నయ్య అని చెప్పి నా ముందు నుంచవద్దు నువ్వు. ఏమంటున్నావన్నయ్య? ఎంతమందిని కని తన ఆకలి కోసం గుళ్ళో బిచ్చమెత్తుకొని తినింది. ఒక పూట తిండి పెట్టాలని తెలియలేదు నీకు. మరెందుకే నీకు అన్న మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళావు? అది కాదన్నయ్య. మీ అమ్మకి మేమెందుకయ్యా తిండి పెట్టాలి? ఆస్తి పంచుకుని మాకేమైనా ఇచ్చారా? మీరే కదా తీసుకున్నారు. అన్న తల్లికి గుక్కని గంజి పోయలేకపోయారు. నువ్వు ఒక మగాడివేనా? జాగ్రత్తగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసున్నా? నరికి పారేస్తా. అయ్యో అన్నయ్య, ఈ పాపాత్ముడు ఇలా అడుగుతాడని నేను అనుకోలేదన్నయ్య. నేను నీ చెల్లెలన్నయ్య, ఏ తప్పు చేయలేదు కదా. అన్నయ్య పాపాత్మురాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేసావు కదే. ముసలి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు కనుక మా అమ్మకు ఒక ముద్దు పెట్టుంటే నేనెందుకు ఇలా మాటలు పడతాను? నా కడుపు మండి చెప్తున్నాను, నువ్వు బాగోవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, అస్సలు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు. నా గురించి నా పెళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారు? చంపేస్తాను. నీ మొగతనం మీ పెళ్ళని చూపించిపో. పెళ్ళానికి చెప్పుకోలేదు. గొడవ పడవ ఆపడయ్యా. సావింటో గొడవ పడే సమయం ఇది. అయ్యో అమ్మా, ఆ తల్లి ప్రాణాలతో ఉన్నప్పుడే హింస పెట్టారు కదయ్యా. సచ్చిన తర్వాత శాంతంగా తీసుకెళ్ళిపడేయండి అయ్యా. అందరూ వినండి, ఎప్పుడైతే నా తల్లి చచ్చిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. ఇక మీద తమ్ముడు చెల్లెలని చెప్పి ఎవరో నా దగ్గరికి రాకూడదు. అంతా అయిపోయిందిరా. బయటికి పండ్రా.